సంగారెడ్డి జిల్లా బొల్లాహన్ పరిధిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలలకు 15 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, బొల్లారం మున్సిపల్ విభాగానికి 8 చెత్త సేకరణ ఆటోలు, దివ్యాంగుల కోసం 3 త్రిచక్ర సైకిళ్లను ఎమ్మెల్యే జీఎంఆర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీసీ కంపెనీ తన సామాజిక బాధ్యతలో భాగంగా పాఠశాల అభివృద్ధికి బొల్లారం డివిజన్ పరిధిలోని పారిశుద్ధ్యం పెంపొందించేందుకు సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వం అందించే నిధులతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల సహకారంతో సిఎస్ఆర్ నిధుల నుంచి అభివృద్ధి పనులకు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిస్తే పనిచేస్తే అభివృద్ధి సుసాధ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విజ్ఞప్తి చేశారు. సభాధ్యక్షుడు ఇన్ఛార్జ్ మొయినుద్దీన్ గారు, అలాగే ఈ మోడల్ స్కూల్కు కంప్యూటర్స్, ప్రింటర్స్, ట్రైసైకిల్స్ సిఎస్ఆర్ ఫండ్ కింద అందజేస్తున్న ఐటీసీ మేనేజ్మెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన వారి బృందానికి, అలాగే ఐటీసీ అధ్యక్షుడు మన రాంబాబు గారికి, డీసీ గారికి, బాలరెడ్డి గారికి, రవి గారికి, మాజీ కౌన్సిలర్లందరికీ, ఈ సభలో హాజరైన విద్యార్థులు, విద్యార్థినులు, టీచర్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన కళ్ళ ముందున్న ఒకవైపు దారి తీస్తూ ఉన్నది. కంప్యూటర్ యుగంలో అడుగుపెట్టి ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి ముందుకు పోతా ఉన్నాం. దాన్ని మీరు మోడల్ స్కూల్ అంటే అంత బీదవారి పిల్లలు. కంప్యూటర్ యుగంలో మీరందరూ చక్కగా బుద్ధిగా సిస్టంలో మీరు ఏ విధంగా పాఠాలు నేర్చుకొని మీరు ఈ స్థాయి నుంచి ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, ఒక లాయర్గా, ఒక సైంటిస్ట్గా తీర్చిదిద్దడానికి ఐటీసీ కంపెనీ వాళ్ళు ఇవన్నీ మీకు ఉపయోగపడే రీతిలో ఇవన్నీ అందజేయడం జరిగిందని తెలియజేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇళ్లలో సిస్టమ్ ఇప్పించే కెపాసిటీ లేని తల్లిదండ్రులు ఉండరు. కాబట్టి మనకు అవకాశం ఉంది. మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మీలాంటి పేద పిల్లల పాఠశాలకు అందించినట్టయితే రాబో కాలంలో మీరందరూ విద్యావంతులుగా, బుద్ధిమంతులుగా ఎదిగి మన ప్రాంతానికి, మన దేశానికి ఉపయోగపడే రీతిలో మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నా. నాకు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అసెంబ్లీకి వెళ్ళాలి. మన గ్రేటర్ డివిజన్లో కొన్ని చెత్త ట్రాక్టర్స్, అలాగే విద్యార్థులకు కంప్యూటర్స్, ప్రింటర్స్ ఇవన్నీ అందించినందుకు వారికి మరొకసారి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. స్కూల్ టీచర్స్ అందరూ ఇన్ఛార్జ్ వారు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.